ఎవ్వరికి న్యాయం చేసింది లేదు. మొత్తం హోల్సేల్గా తనే. వ్యక్తి కూడా కాదు. ఈరోజు బీసీల కార్పొరేషన్స్ అని చెప్పేసి ఎన్నో అంటే నెంబర్ కూడా గుర్తు పెట్టుకోలేనన్ని కార్పొరేషన్లు ఫామ్ చేశాడు. ఏ బీసీ కార్పొరేషన్లు అయినా సరే, ఏ మెంబర్కైనా సరే ఒక ఆఫీస్ ఉందా, ఒక డోర్ నెంబర్ ఉందా, కనీసం డోర్ నెంబర్లు ఉన్నాయా, ఒక కుర్చీ ఉందా, ఒక స్టిక్కర్ మాత్రం ఉంది. కారు మీద వేసుకొని తిరుగు. అది ఎవరి కారు? ప్రభుత్వం ఇచ్చిన కారు కాదు, నీ కారే, నీ డ్రైవరే. స్టిక్కర్ కూడా నువ్వే ప్రింట్ చేయించుకో, ఎందుకంటే జీవో ఇచ్చారు కాబట్టి సార్ అంతే. సో ఇలా వేసుకొని తిరిగితే ఈరోజు ఏమైంది? బీసీ ఎక్కడన్నా ఒక కాపులకు కానీ బీసీలకు కానీ ఏదన్నా అంటే నవరత్నాలు అంటారు. అది రెగ్యులర్గా ఉండే స్కీమ్స్ స్వామి, నువ్వు కాదు మేము కాదు, అంత ముందు కూడా ఉన్నవి. జనానికి అర్థమైందా? అర్థమైంది కాబట్టి మార్చాడు తప్ప అవన్నీ పాతవే. ఇంకా వాటి కూడా మేమున్నప్పుడు ఉన్నాయి, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఉన్నది, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నవి, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఉన్నవి. ఆ ధరల ప్రకారము వచ్చే ఇంకాన్ని బట్టి మేము ఉన్నప్పుడు 70 రూపాయలు పెన్షన్ ఉండేది. టీడీపీ ఉన్నప్పుడు 70 రూపాయలు పెన్షన్ ఉండేది వెంకటకృష్ణ గారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చి దాన్ని 200 చేశాడు. మేము 10 రెట్లు పెంచి దాన్ని 2000 రూపాయలు చేశాము. ఇప్పుడు ఈయన ముఖ్య మూలికి ఈ 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచాడు. సో నేనేమంటానంటే పెరుగుతున్న ధరల ప్రకారం, వస్తున్న ఆదాయం ప్రకారం పెరిగినాయి 4,000 ఈ వెల్ఫేర్ స్కీమ్స్ తప్పితే ఈయన కొత్తగా ఉద్ధరించింది ఏం లేదంటాను. దానికి ఆ కొత్తగా ఉద్ధరించకపోయినా కూడా నేను బీసీలకు చేశాను, ఎస్టీలకు చేశానని చెప్పుకుంటాడు తప్పితే ఎక్కడ కూడా చేసింది లేదు. సో నేనేమంటే ఈరోజు ఎప్పుడు ఈయన ఓడిపోతారా, ఎప్పుడు దిగుతారా, ఇంకోటి కూడా భయపడుతుండ్రు. ఓడిపోవడమే కాదు, జనరల్గా ఎంతవరకు కోరుకుంటారంటే ఓడిపోవడం వరకు కోరుకుంటారు. ఇంకా భయం ఏంటంటే మళ్ళీ కూడా ఈయన రాకూడదు 29లో కూడా అన్నట్టుగా ఉంది. రెండో విషయానికి వస్తాను. ఈరోజు మీరు అన్నారు అందరూ వెళ్ళిపోతున్నారు. ఈరోజు కర్నూలు ఎంపీ కావచ్చు, మొన్న వంశీకృష్ణ గారు కావచ్చు, లేకపోతే పార్థసారథి గారు కావచ్చు, రామచంద్ర గారు కావచ్చు, చాలా మంది. రేపు సంక్రాంతి తర్వాత రేపు అమావాస్య, 5 ఎంపీలు లైన్ లో ఉన్నారు అపాయింట్మెంట్ తీసుకుని. యాక్చువల్గా రేపు అమావాస్య. మరి ఈరోజు కేసీనాని గారు నాన్నగారు ఎలా అమావాస్య ముందు రోజు ఎట్ట చేరారు నాకు అర్థం కావట్లేదు. పార్టీ వీళ్ళ అదృష్టం, ఈయన దైత్రం కాదు అది. మరి అంటే ఎంత కాకపోయినా కూడా నేను షాక్ అసలు. వాళ్ళ దైత్రం ఉంటాయి. నాన్నగారు మరి అమావాస్యకు ముందు చేరాడంటేనే అదే అంటారు చూడ. 5 ఎంపీలు ఏమో పండగ తర్వాత కలుస్తారంట కదా మీ సార్. చాలా దండిగా ఉన్నారు పండగ తర్వాత. సో నేనేమన్నా అంటే సరే ఇది. సో ఏంటంటే నీ వైపు జనరల్గా ఏంటంటే బాజీ గారు ఒక సీట్లు ఇవ్వని వాళ్ళు బయటకు వస్తారు. ఎప్పుడో తెలిసిన ఒకటేంటంటే అసలు ఈ పార్టీ అధికారంలోకి మళ్ళీ రాదనుకున్నప్పుడు బయటకు వస్తారు. అధికారంలోకి వస్తుందన్న ఏమాత్రం 5% హోప్స్ ఉన్నా కూడా సీట్ రాకపోతే రాపోయింది, అట్లీస్ట్ అధికారంలో ఉండే పార్టీతోటన్నా మనం ఉందామని చెప్పేసి ఆలోచిస్తారు. ఈరోజు ఏ ఒక్కరు కూడా నీకు సీట్లు రాకపోయినా కూడా ఇస్తామన్నా కూడా కొన్ని చోట్ల బయటకు వచ్చేస్తున్నారంటే అటు జనసేనకో ఇటు టీడీపీకి వచ్చేస్తుంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు ఏమంటారంటే మేము సీట్ ఇవ్వట్లేదు కాబట్టి వెళ్ళిపోతున్నట్టు. సీట్ ఇవ్వనందుకు వెళ్ళట్లేదు స్వామి, మీకు అర్థం చేసుకోండి. మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు కాబట్టి వాళ్ళు పసిగడ్డారు కాబట్టి బయటకు వస్తున్నారు. అధికారంలోకి వచ్చే అవకాశం ఏమాత్రం ఉన్నా కూడా బయటకు రారు. అధికారంలోకి రాని పార్టీలోకి వచ్చి ఏం చేస్తారు? రేపు ఎమ్మెల్యే గెలిచిన కూడా ఏం చేస్తారు? ఈరోజు చూస్తున్నాం కదా, టీడీపీలో గెలిచారు, ఏమన్నా ఒక పనులు అవుతున్నాయి, ఎవరికైనా పనులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సో అలాంటప్పుడు ఈ పరిస్థితులు చూసిన తర్వాత అంటే ప్రతిపక్ష పార్టీలో ఉండే ఎంపీలను కూడా తీసుకుపోయి కొడుతున్న పరిస్థితుల్లో రేపు మా పార్టీ గెలవదు అనుకుంటే నువ్వు సీట్ ఇవ్వకపోయినా కూడా ఇక్కడ వచ్చి గెలిచినా కూడా ఏం చేయాలి? మళ్ళీ నీ చేతుల్లో తనులు తినాలా? మరి అలా తెలిసినా కూడా ఈరోజు వస్తున్నారంటే నీ వైసీపీ పార్టీ కనుచూపు మేరకు కూడా గెలిచే అవకాశం లేదు. రోజు టీడీపీ జనసేన కూటమి 100% అధికారంలోకి రాబోతుందని తెలిసే ఈరోజు టీడీపీలో సీటు ఇస్తామని చెప్పినా ఇవ్వమని చెప్పినా లేదా రేపు అధికారం వచ్చిన వాళ్ళకి ఎటువంటి హామీ లేకపోయినా కూడా ముఖ్యంగా సి రామచంద్రయ్య లాంటి వాళ్ళు వచ్చారు కదా, వారికి ఎటువంటి హామీ లేదు కదా. రేపు ప్రభుత్వం వచ్చినా కూడా ముఖ్య హామీ లేదంటే వారు కూడా అడగలేదు వాస్తవంగా నాకు ఇది కావాలని చెప్పేసి స్వచ్ఛందంగా వచ్చారు కదా. ఎందుకు వచ్చారు మరి? సో దీన్ని బట్టి అర్థమవుతుంది నేను ఎత్తిపోయిన పార్టీ. అసలు ఎత్తిపోయిన పార్టీ ఈరోజు వీళ్ళు అంటే ఎన్నికల టైంలో వీళ్ళు గమనించారు, ఎన్నికల దాకా ఉండి వస్తున్నారు. నేను ఎప్పటి నుంచే చెప్తాను, ఎప్పుడో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కాడి వదిలేశారు. వారు పార్టీ విషయంలో కాడి వదిలేశారు, రాష్ట్రం పరిపాలన విషయంలో కాడి వదిలేశారు. అయితే ఏ విషయంలో మరి ఈ 2 విషయాలు వదిలేసి ఏ విషయంలో ఉన్నారంటే లెక్క సంపాదించుకోవడంలో. ఆ లెక్క సంపాదించుకోవడం కోసం ఒక విజయసాయి రెడ్డి గారు, ఓ ధనుంజయ రెడ్డి గారు, ఓ సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఓ విజయసాయి రెడ్డి గారు, వీళ్ళని తప్పితే ఎవరు నమ్మలేదు. మళ్ళీ అనుకోవద్దు వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం కాబట్టి వాళ్ళు నమ్మారు అనుకోవద్దు.
హ్యాపెన్ టు బి జరిగింది అంతే. అదేలే, అంటే రెడ్డి సామాజిక వర్గం కాదు, అక్కడ ఉన్న 5-6 వాళ్ళని పెట్టుకుంటే నమ్మకంగా ఉంటారు. అంతే జరిగింది. మిగతా వాళ్ళు నమ్మట్లేదు అనమాట. హ్యాపెన్ టు బి అయ్యారు తప్పితే వేరే వాళ్ళని అది నేను ఎందుకంటే నమ్మడం లేదనమాట. ఆయనకు ఏమి లేదండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది ఈరోజు నేను చెప్తున్నా ఒక్క డబ్బు పిచ్చి తప్పితే, అంటే దీని అనొచ్చు ఇక మిగతా వాళ్ళు వైసీపీలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కుల పిచ్చి లేదంటారు. కుల పిచ్చి ఉన్నా కనీసం ఒక సామాజిక వర్గాన్ని బతుకుతుంది, కనీసం ఒకళ్ళన్నా బతుకుతారు. ఇప్పుడు ఎవడు బతకడు కదా తను తప్పితే. అందరు రాష్ట్ర సంపద అంతా తీసుకుపోయి ఒకరికి పెడితే ఏం బాగుంటుంది. కనీసం ఒక సామాజిక వర్గం పంచుకున్నా కూడా హ్యాపీనే అంటాను ఒక రకంగా చెప్పాలంటే. కనీసం ఒకళ్ళన్నా ఒక సామాజిక వర్గం బతికినా ఒక 70 లక్షలు 80 లక్షలు బతుకుతారు. ఇది ఎవరికి లేదు కదా, అది హ్యాపీనా అంటాను.